కేఎస్ రవికుమార్ గారు మన దగ్గర ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించిన ఆయన కళాశాలను ఇవాళ అటానమస్ స్థాయికి తీసుకొచ్చారు. ఈ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ ఉత్తీర్ణులైన తర్వాత దేశ విదేశాలతో పాటుగా పోలీస్ డిపార్ట్మెంటు, ఇతర డిపార్ట్మెంట్‌లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అలాంటి గొప్ప వ్యక్తి రవికుమార్ ఎంతో వేల మంది విద్యార్థుల జీవితాలను వారు తీర్చిదిద్దిన ఘనత ఆయనకు ఉంది. ప్రస్తుతం రవికుమార్ గారు మన దగ్గర ఉన్నారు. వారు త్వరలోనే పొలిటికల్ అరంగేట్రం అంటే ఒక ఉన్నతమైన పోస్ట్ కోసం ఇంకా వారు ముందుకు సాగబోతున్నారు. ఈ నేపథ్యంలో వారి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు అటానమస్ వచ్చింది సార్ మన కళాశాలకు. అంటే మీది ఈ కళాశాల అనే బదులు ఉమ్మడి పాలమూరు జిల్లా వాసుల ఆస్తిగా దీన్ని భావిస్తారు. చాలామంది కూడా ఇక్కడ నుండి ఉత్తీర్ణులు అయ్యారు సార్. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? 1997లో స్థాపించిన మొదటి ఇంజనీరింగ్ కళాశాల. ఆ రోజుల్లో ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఇంజనీరింగ్ కళాశాలలు లేవు కాబట్టి స్థాపించడం జరిగింది. స్థాపించడం ఒక ఎత్తు అయితే, ఒక స్టేజ్ తర్వాత దాన్ని ఉన్నత ప్రమాణాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత చైర్మన్గా, కరస్పాండెంట్గా, ఫౌండర్గా నా పైన ఉంది. కాబట్టి గతంలో ఎన్బిఏ, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ కోర్సెస్ అన్నిటి కూడా ఎన్బిఏకి చేయడం జరిగింది. ఇప్పుడు యూజీసీ అటానమస్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారిచే అటానమస్ అనగా స్వయం ప్రతిపత్తిని సాధించడం జరిగింది. దీనికి కావాలి అంటే అంతకంటే ముందు న్యాక్, నేషనల్ అక్రెడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ వారు ఒక 3 రోజులు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి, వసతులను చూసి, పూర్వపు విద్యార్థులతో మాట్లాడి, ఫ్యాకల్టీతో మాట్లాడి, పేరెంట్స్తో మాట్లాడి, రిజల్టు, సిలబస్సు, ఎవాల్యుయేషన్ అన్నీ చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత యూజీసీ అటానమస్ ఇస్తుంది. దానికి ఈ రాష్ట్రంలో ఉన్న జేఎన్టీయూ యూనివర్సిటీ కూడా ఎన్ఓసి ఇవ్వాలి. ప్రస్తుతం మనము న్యాక్ ద్వారా అక్రెడిటేషన్ సాధించడం జరిగింది. యూజీసీ 2F సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ రెండును కలిపి మళ్ళీ అప్లై చేస్తే యూజీసీ అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన కాలేజీగా ఇవ్వడం జరిగింది. నాన్ అటానమస్ కాలేజీకి తేడా ఏంటి అంటే, అటానమస్ కాలేజీల్లో 30% సిలబస్ను మేము సొంతంగా విద్యార్థులకు అందించవచ్చు. అదే స్వయం ప్రతిపత్తిలో భాగము. అదేవిధంగా మేమే క్వశ్చన్ పేపర్ ఇవ్వడము, మేమే దాన్ని ఎవాల్యుయేషన్ చేయడము, రిజల్ట్ ఇవ్వడము, ఫైనల్గా డిగ్రీ మాత్రం జేఎన్టీ వాళ్ళు ఇస్తారు. ఇది గతంలో నాన్ అటానమస్కు, ప్రస్తుత అటానమస్కు తేడా. ఈ ఫలాలన్నీ తప్పకుండా విద్యార్థులకు అందుతాయి. ఎందుకొరకంటే కంపెనీ వాళ్ళు కూడా అటానమస్ కాలేజ్ అంటే ఒక ఉన్నత ప్రమాణాలు కలిగి యూజీసీ అటానమీ కలిగిన కాలేజీలకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో కంపెనీస్ ఉంటాయి జాబ్స్ ఇచ్చేటప్పుడు. కాబట్టి అది డెఫినెట్లీ మా విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడే కాదు, గతంలో చదివి వెళ్ళిన విద్యార్థులకు కూడా మా కాలేజ్ అనేది యూజీసీ అటానమస్ అంటే వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ ఫలాలన్నీ విద్యార్థులకు అందాలని, విద్యార్థులు మన కళాశాలలో చేరినందుకు, జేపీఎన్సీలో చేరడం వలన వారి ఉన్నత భవిష్యత్తుకు మంచిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ అటానమస్ను సాధించడం జరిగింది. సార్, వెనుకబడిన ఈ జిల్లాలో మీరు తొలినాళ్ళలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపించినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు సార్, అంటే మీరు అనేక కష్టాలు, నష్టాలు, అనేక కన్నీళ్ళు, అనేక బాధలు అధిగమించి ఇవాళ అత్యున్నత స్థాయికి ఎదిగారు సార్. ఆ రోజుల్లో పరిస్థితి ఎట్లుంది, ఇప్పటికప్పుడు కంపారిజన్ ఎట్లుంది సార్? అంటే కన్నీళ్ళు ఏముంటుంది, కాలేజ్ పెట్టాలనుకున్నాం, పెట్టినాము. ఒకటి, ఈ కాలేజ్ అనేది స్థాపనకు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మనస్సాక్షి చెప్పేది అది జయపాల్ రెడ్డి గారి ఆశీర్వాదం. నా జీవితంలో నేను ఇంజనీరింగ్ కళాశాల పెడతానని అనుకోలేదు, ఆ కళలు నేను కనలేదు. ఒకసారి నా గతంలో 1995లో కాంప్టెక్ ఐటీఐ అని షాజాబుట్టలో ఉండే, ఐటీఐని అప్గ్రేడ్ చేయాలి అనుకొని పాలిటెక్నిక్ కళాశాల పెడదామని జయపాల్ రెడ్డి గారికి అప్పట్లో ల్యాండ్లైన్ ఫోన్ 96 డిసెంబర్లో ఫోన్ చేసిన. అప్పుడు అన్నారు పాలిటెక్నిక్ వద్దు, ఇంజనీరింగ్ అప్లై అని. మా అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక టైం వచ్చినట్లు 1997లో జనతాదళ్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు జయపాల్ రెడ్డి గారు జనతాదళ్, నేను జిల్లా జనతాదళ్ అధ్యక్షుడిని. మా దేవగౌడ గారు ప్రధానమంత్రి, ఆనాటి ఎంహెచ్ఆర్డి మినిస్టర్ ఎస్ఆర్ బొమ్మాయి, లాస్ట్ టైం కర్ణాటకలో సీఎంగా ఉన్న బొమ్మాయి వాళ్ళ ఫాదరు. మాకు కూడా ఒక అవకాశం వచ్చింది, జనతాదళ్ రూలింగ్, ధైర్యం వచ్చింది. జయపాల్ రెడ్డి గారికి చెప్తే నువ్వు ఇంజనీరింగ్ అప్లై అయ్యారా బాబు అన్నాడు. ఏ పేరు అని డిస్కస్ చేసినప్పుడు రకరకాలు వచ్చినాయి, పాలమూరు, పిల్లల మర్రి, మహబూబ్ నగరు, ఏమేమో వచ్చినాయి. ఫైనల్గా అట్లా కాదు, జయప్రకాష్ నారాయణ మహనీయుడు, అంత పెద్ద వ్యక్తి పైన దేశంలోనే ఏ సంస్థ లేదనే ఉద్దేశంతో జయప్రకాష్ నారాయణనే ఈ జనతా పార్టీని, భారతీయ జనతా ఇవన్నింటినీ సృష్టికర్త కాబట్టి
ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పేరు పెట్టారు. భారతదేశం మొత్తంలోనే జయప్రకాష్ నారాయణ గారి పేరు మీద ఉన్న ఏకైక విద్యా సంస్థ మన జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల. ఆయన మీదున్న గౌరవానికే మొన్న పెద్దలు వెంకయ్యనాయుడు గారు వచ్చి జయప్రకాష్ నారాయణ బర్త్డే రోజు ఈ కళాశాలకు రావడం జరిగింది. అదే వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా మా గురువు అయిన జయపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇంకా అదృష్టం ఏంటంటే పాదయాత్రలో భాగంగా, భారత్ జోడో యాత్ర భాగంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు జయపాల్ రెడ్డి విగ్రహానికి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి చేయడం జరిగింది. ఈ కాలేజీ మనుగడకు మాత్రం జయపాల్ రెడ్డి గారి ఆశీస్సులు. అందుకే ఆ విగ్రహాన్ని పెట్టి మా కృతజ్ఞతాపూర్వకంగా వారికి వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపినాం. సార్, జయపాల్ రెడ్డి గారికి అత్యంత ప్రముఖ శిష్యులైన మీరు రాజకీయాల్లో వారి వెంట అంటే జర్నీలో మధ్యలో బ్రేక్ అయింది మీరు, అదేమన్నా తెలుసుకోవచ్చు సార్? బ్రేక్ ఏం లేదు, సారు చెప్పిండు. ఒకసారి ఓడిపోయినాక బాధపడ్డాడు. ఏకైక క్యాబినెట్ ఉండి కేంద్రం పోటీ చేసింది సార్? ఎవరు మీరు ఎప్పుడు పోటీ చేసింది? ఎన్నికల్లో మీరు పోటీ చేసింది కదా? 2009లో. అదే సార్, దాని గురించి చెప్పండి సార్. ఓకే, 2009లో నేను కాంగ్రెస్ టికెట్ అడిగిన. బాబు, ఇప్పుడు ఇది రాజశేఖర్ రెడ్డి గారి రాజ్యం, ఇందులో టికెట్లు అనేది మన ప్రమేయం ఉండదు. నేను చెప్పిన కొత్తగా దేవరకద్ర అని ఒక కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డా సార్, పార్టీ కూడా కొత్తది ఒకటి వచ్చింది పిఆర్పి. మరి అంటే ఈ కాంగ్రెస్లో అయితే నీకు టికెట్ రాదు, నీవు ఒకవేళ వెళ్ళాలనుకుంటే కాంటాక్ట్ చేయాలంటే నీ ఇష్టం, దానికి నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నాడు. అని మర్యాద కాదు కదా సార్, ఇన్ని రోజులు మీ అమ్ముడు అని చెప్పినాం. చెప్పి కాంటాక్ట్ చేసినాం. ఓడిపోయినాక చిరంజీవి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి చేరా, మళ్ళీ చిరంజీవి కూడా కాంగ్రెస్లో పోయారు. ఇక బయటికి పోయినా మళ్ళీ లోపలికి వచ్చినట్లే అది జరిగింది వాస్తవం. అదే చివరిగా చెప్పండి సార్, అంటే కళాశాల ఇవాళ మామూలుగా అంటే ఒక రోజుల్లో ఈ ఆకలి జిల్లాలో ప్రారంభించిన ఈ కళాశాల ఇవాళ అత్యున్నత స్థాయికి వెళ్ళింది సార్. త్వరలోనే ఈ జిల్లా వాసుల కోరిక అందరికీ ఏంటంటే ఇది యూనివర్సిటీ కావాలని చాలామందికి, ఈ జిల్లాలో ఉన్న విద్యాభిమానులకు, మీ అభిమానులకు, చాలామంది సన్నిహితులకు, ఈ జిల్లా ప్రజలందరికీ ఉంది సార్. ఇది ఈ కళ ఎప్పుడు సాకారం అయ్యేటట్లు సార్? అంటే అది మనం అనుకోవడం వేరు, పరిస్థితులు కూడా రావాలి. ఇప్పుడు అటానమస్ అంటేనే 80% యూనివర్సిటీ స్టేటస్. ఎందుకంటే మనమే సిలబస్ డిజైన్ చేస్తాం, మనమే క్వశ్చన్ పేపర్, మనమే ఎవాల్యుయేషన్, మనమే రిజల్ట్ ఇస్తాం. కానీ ఫైనల్గా శంఖంలో వస్తే తీర్థమైనట్టు జేఎన్టీయూ ఇస్తేనే సర్టిఫికేట్, కాబట్టి జేఎన్టీయూ డిగ్రీ ఇస్తుంది. ఇప్పుడు 80% ఉంది, ఇంకా మిగిలిన 20 ఏంటంటే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇదే యూజీసీకి అప్లై చేస్తే డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని కేంద్రం ఇస్తుంది. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ 2-3 కాలేజీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర యూనివర్సిటీస్గా ఉంటాయి. హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో 4-5 వచ్చిన, ఒక 2-3 గవర్నర్ మేడం గారు ఆపేయడం కూడా జరిగింది. నేను ఏ మార్గంని వెళ్ళాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర స్టేట్ యూనివర్సిటీ అవుతుంది, కేంద్రంలో ఉన్న యూజీసీ ఇస్తే డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయితే రెండింటికి మాత్రం అర్హత ఉంది. అది ఎటు సైడ్ ప్రయాణించాలనేది నేను అప్లై చేసిందా సార్? చేయలేదు, ఇంకా నేను అసలు నిర్ణయమే తీసుకోలేదు. అంటే ఇప్పుడు 2 ప్రధాన రాష్ట్ర యూనివర్సిటీలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కేంద్రం ఇచ్చే డీమ్డ్ యూనివర్సిటీలో ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది ఇంకా కొద్దిగా నిర్ణయం, అర్హత ఉంది, అప్లై చేయలేదు. అప్లై ఎటు చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది జేపీఎన్సీ కళాశాల అధినేత రవికుమార్ సార్ యొక్క ఒపీనియన్. త్వరలోనే ఈ జేపీఎన్సీ ఇంజనీరింగ్ కళాశాల డీమ్డ్ యూనివర్సిటీ లేకపోతే స్టేట్కి సంబంధించిన యూనివర్సిటీ అనేది త్వరలోనే డిసైడ్ చేస్తామని, దీనిపై ఇంకా కసరత్తు జరుగుతుందని. అయితే ఏ తర్వాత మనం చెప్పేది ఏంటంటే ఈ యూనివర్సిటీ అంటే జేపీఎన్సీ ఇంజనీరింగ్ కళాశాల అనేది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విద్యార్థులకు ఒక వరం లాంటిదని చెప్పాలి. ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు ఈ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ గారు బాసటగా నిలిచి వారు ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి, వారి ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నత స్థానాలకు ఎదగడానికి వారు ఎంతో సహకరించారు. ఈ మేలు ఈ జిల్లా ప్రజలు మర్చిపోలేదు. అందుకనే ఈ కళాశాల యూనివర్సిటీగా మారాలి, యూనివర్సిటీగా రూపాంతరం చెందాలి. ఈ ఆకలి జిల్లాలో ఒక పెద్ద యూనివర్సిటీగా, ఈ ప్రైవేట్ కళాశాల నుంచి వచ్చిన ఈ కళాశాల ఒక పెద్ద యూనివర్సిటీగా విరాజిల్లాలని ప్రజలంతా కోరుతున్నారు. త్వరలోనే ఆ కళ సాకారం అవుతుందని మనం కూడా ఆశించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.